రీతా టోల్డ్ మనీ, రీతా చెప్తుంది ఎవరితో, మనీతో. ద గర్ల్ ఐ మెట్ ఎస్టర్డే ఎట్ ద బీచ్ వాజ్ ద యంగెస్ట్ డాటర్ ఆఫ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ మై ఫ్రెండ్స్ మదర్. సో ఇలా ఉన్నప్పుడు నేనేం చెప్తున్నానంటే మీరు చూడండి, లాస్ట్కి వెళ్ళిపోండి. లాస్ట్కి మై ఫ్రెండ్స్ ఫాదర్, ఆఫ్ తర్వాత లాస్ట్లో ఉంటుంది, హాఫ్ ఆఫ్ 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 అని ఉంటే ఆ ఆఫ్ ఆఫ్ లాస్ట్లోకి వెళ్ళిపోండి. ఓకేనా? ఏముంది అక్కడ, మై ఫ్రెండ్స్ మదర్. మై అంటే ఇక్కడ ఎవరు చెప్తున్న వ్యక్తి, రీతా. ఓకేనా? రీతా ఫ్రెండ్, రీతా జనరేషన్లోనే కదా ఉండేది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ మన జనరేషన్లోనే కదా. రీతా ఫ్రెండ్, జెండర్ తెలీదు. ఓకేనా? రీతా ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్ మదర్. రీతా ఫ్రెండ్ మదర్ ఇక్కడే కదా ఉండేది. ఓకే, నెక్స్ట్ ఆఫ్ ముందు ఏముంది, బ్రదర్ ఇన్ లా ఉంది. ఆఫ్ ముందు ఏముంది, బ్రదర్ ఇన్ లా. మనం ఎక్కడితో ఆగిపోయాం, ఇక్కడ కదా. ఈమె యొక్క బ్రదర్ ఇన్ లా. ఈమె యొక్క బ్రదర్ ఇన్ లా అంటే ఎలా అవుతారండి, ఈమె సిస్టర్స్ హస్బెండ్ అయినా అవుతారు. ఓకేనా? లేదంటే ఈమె హస్బెండ్స్ బ్రదర్ అయినా అవుతారు. సో నేను ఇప్పుడు హస్బెండ్ వాళ్ళ బ్రదర్గా తీసుకుంటున్నా. ఓకేనా? బ్రదర్ ఇన్ లా యంగెస్ట్ డాటర్. బ్రదర్ ఇన్ లా యంగెస్ట్ డాటర్ అంటే ఇక్కడికే కదా మనం స్టాప్ చేసింది, ఇక్కడ యంగెస్ట్ డాటర్. ఓకే, అయిపోయింది. అదేంటి మేడం, ఇప్పుడు ఇక్కడ ద గర్ల్ ఐ మెట్ ఎస్టర్డే ఎట్ ద బీచ్ వాజ్ ద, ఇక్కడ ఇది ఎవరు, ఆ డాటర్ గర్ల్. చెప్తుంది ఎవరు, రీతా. మేడం అదేంటి మీరు బ్రదర్ ఇన్ లా అంటే ఇలా తీసుకున్నారంటే, అవును ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు రీతా ఫ్రెండ్ వాళ్ళ మదర్, బ్రదర్ ఇన్ లా వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్స్ హస్బెండ్ అయినా కూడా ఈమెకి బ్రదర్ ఇన్ లా అవుతారు. ఆ రెండు రిలేషన్స్ గుర్తుండాలి. ఆ యంగెస్ట్ డాటర్ ఎవరంటే ఆ గర్ల్. అంటే ఇదైనా కండిషనే, ఇదైనా కండిషన్ అండి, అది మళ్ళీ మర్చిపోవద్దు. ఓకేనా? బ్రదర్ ఇన్ లా, సిస్టర్స్ హస్బెండ్ ఆర్ స్పౌస్ బ్రదర్. ఓకే, ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి, హౌ ఈజ్ ద గర్ల్ రిలేటెడ్ టు రీతాస్ ఫ్రెండ్. రీతా ఫ్రెండ్ అంటే ఇక్కడే కదా ఉంది. ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్, సిబ్లింగ్స్, డాటర్, కజిన్. ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్, సిబ్లింగ్స్, డాటర్. ఎలా అయినా కజినే కదా. మన ఫాదర్ వాళ్ళ సిబ్లింగ్స్ పిల్లలైనా మనకి కజినే, మన మదర్ వాళ్ళ సిబ్లింగ్స్ పిల్లలైనా మనకి కజినే. ఓకేనా? ఇక్కడ బావమర్దులు అలా ఏం పిలుచుకోవడానికి లేదండి. మనకి బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా వచ్చేది ఓన్లీ స్పౌజ్, మ్యారేజ్ తర్వాత వచ్చే రిలేషన్. వీళ్ళంతా ఆల్రెడీ మన కుటుంబంలో ఉన్న వాళ్ళే. ఓకేనా? వాళ్ళందరూ ఇన్లాలు ఎవరు. సో అందుకని చెప్పేసి కజిన్ అవుతారు. అర్థమైంది అనుకుంటున్నాను. చూసారా, 2 స్ట్రక్చర్స్ పాసిబుల్, రెండింటికి ఆన్సర్సే. చాలా ఈజీ. రీతా చెప్తుంది మనీతో. ఓకేనా? ఆ గర్ల్ ఎవరంటే, సో అక్కడ ఆఫ్ చేయండి, ఆ సెంటెన్స్ చివరికి వచ్చేసేయండి. ఆఫ్ అని ఎక్కడుంది, ఆఫ్ మై ఫ్రెండ్స్ మదర్, మై ఫ్రెండ్స్ మదర్, మై ఫ్రెండ్ మదర్. దాని ముందే ఉంది బ్రదర్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లా అంటే 2 రిలేషన్స్, స్పౌస్ బ్రదర్ ఆర్ సిస్టర్స్ హస్బెండ్. ఇక్కడ పెట్టాము, ఇక్కడ పెట్టాము. అక్కడ మళ్ళీ దాని ముందు ఏంది, యంగెస్ట్ డాటర్. యంగెస్ట్ డాటర్ ఎవరు వాళ్ళు, దాని ముందు సెంటెన్స్ ఏంది, ద గర్ల్ వాజ్. ద గర్ల్ వాజ్, ఆ గర్ల్ ఎవరంటే యంగెస్ట్ డాటర్. ఆ సెంటెన్స్ చివరికి వెళ్ళిపోయి ఆఫ్ నుంచి వచ్చేస్తూ ఉంటే చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా?